బిగ్ బాస్ మేనేజ్మెంట్ వరకు మీరు ఇచ్చే కామెంట్లు పంపించే బాధ్యత నాది, ప్రామిస్ చేస్తున్నా, ఖచ్చితంగా పంపిస్తా. మీరే గనక హౌస్ మేట్ అయ్యి ఉంటే సంజన హౌస్లోకి రావడానికి త్యాగం చేస్తారా? ఖచ్చితంగా చేస్తాను, అంత సీన్ లేదు. ఈ రెండిట్లో కామెంట్ చేయండి. ఈరోజు ఎపిసోడ్ని మీరు అబ్జర్వ్ చేస్తే, మొన్న సీక్రెట్ రూమ్లోకి వెళ్ళినటువంటి సంజన, జనరల్గా అయితే సీక్రెట్ రూమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత కథ ఎట్లా ఉంటుందంటే మనకు తెలిసిందేగా, హౌస్లోకి సడన్గా ఎంట్రీ ఇస్తారు. వాళ్ళ గురించి ఏదో మాట్లాడుకోవడమో, హౌస్లో కొత్త కొత్త విషయాలు బయటపడడమో, ఇవన్నీ జరిగిన తర్వాత వాళ్ళు ఒక్కసారి సడన్ ఎంట్రీ, హౌస్లోకి డోర్ ఓపెన్ అయిపోద్ది, వాళ్ళు సడన్ ఎంట్రీ వాళ్ళు ఇచ్చేస్తారు. అట్లా ఉంటుంది. కానీ ఈసారి ఏం చేశారంటే, బిగ్ బాస్ హౌస్లోంచి తను బయటికి పంపించేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చి హడావిడి చేసి హౌస్లో ఉన్న వాళ్ళందరితో మాట్లాడి ఏవి మాత్రం ప్లే చేయాల. సో ఏవి ప్లే చేయనప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఆబ్వియస్లీ ఇంట్లో పంపిస్తారు కదా సీక్రెట్ రూమ్లో వాళ్ళని. సో ఎవరెవరు ఇంట్లోంచి వెళ్ళిపోయారనే పేర్లు కనిపిస్తున్నప్పుడు భరణి లేచి ఐ మిస్ యూ అంటాడు. అంటే ఏం మిస్ యూ నాయనా, నువ్వే కదా పంపించాను కూడా గట్టిగా నాగార్జున పీకాడు క్లాస్. ఆ తర్వాత ఇంక పంపించేశారు. పంపించేస్తున్నటువంటి సంజనాన్ని మళ్ళీ వెనక్కి పిలిపించి, నీకు 100% బ్యాటరీ అయితే కనుక పంపిస్తాం. 100% బ్యాటరీ అవ్వాలంటే ఇంట్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క త్యాగం చేయాలి. ఒక త్యాగం యొక్క వాల్యూ 25%. సో 25% మీరు విన్ అవుతూ ఒక నలుగురు కనుక మీరు అనుకున్న త్యాగాలు మేము అడిగిన త్యాగాలు చేస్తే ఖచ్చితంగా మేము లోపల పంపిస్తాం అనేసి క్లియర్ కట్గా చెప్పారు. ఫస్ట్ ఆబ్వియస్లీ ఇమాన్యువల్ని అడిగారు. ఇమాన్యువల్ యొక్క క్యాప్టెన్సీని కనుక ఇమాన్యువల్ ఇచ్చేస్తే డెఫినెట్లీ అతని ఇంట్లో ఆమెకి రావడానికి ఒక 25% తనకి పెరుగుతుంది అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. ఇమాన్యువల్ వెంటనే బ్యాచ్ తీసేశాడు. అంతకు ముందు వరకు కూడా ఏడ్చాడు, తను వెళ్ళిపోయిందని, తను వెళ్ళిపోవడం తనకు చాలా బాధగా ఉందని ఏడ్చేసాడు. చాలా ఎమోషనల్ అయ్యాడు ఇమాన్యువల్. అమ్మ అంటుంటాడు కదా. సో వెళ్ళడం ఆపే అవకాశం వచ్చింది కాబట్టి ఇమాన్యువల్ ఆబ్వియస్గా క్యాప్టెన్ బ్యాచ్ తీసి ఇచ్చేసాడు. హరీష్ని తీసుకెళ్ళి క్యాప్టెన్ బ్యాచ్ లోపల పెట్టేసాడు. రమ్మన్నారు, వచ్చేసాడు. ఆ తర్వాత తనూజని అడిగారు. తనూజ ఎన్నాళ్ళు అయితే ఉంటుందో హౌస్లో అన్నాళ్ళు కూడా తను షీ కాంట్ టేక్ కాఫీ పొడి. సో ఆ కండిషన్ మీద ఇచ్చారు. తనూజ అది పెద్ద టఫ్ థింగ్ అని నేను అనుకోను. ఇమాన్యువల్ కూడా పెద్ద టఫ్ థింగ్ ఏం కాదు. అంటే కంపేర్ టు తనూజ పెద్దదే, కానీ మామూలుగా అయితే అంత పెద్దదేం కాదు హౌస్లో. ఇప్పుడు కాబట్టి ఇంకోసారి వస్తుంది కెప్టెన్సీ టాస్క్. బట్ ఇమాన్యువల్ చాలా తెలివిగా తన కోసం త్యాగం చేస్తూనే, నన్ను గెలిపించిన వాళ్ళందరికీ థ్యాంక్స్, నన్ను క్షమించండి, నేను ఇవ్వాల్సి వస్తుందని కూడా క్షమాపణ చెప్తూ ఇచ్చాడు. అది నాకు నచ్చింది. ఆ తర్వాత తనూజ కూడా ఇచ్చేసింది. సో 25% ఇమాన్యువల్ నుంచి వచ్చింది, ఇంకో 25% తనూజ నుంచి వచ్చింది, మొత్తం 50% వచ్చింది. ఇంకా 50% వస్తే కనుక ఇంట్లోకి వెళ్ళే అవకాశం వస్తుంది సంజనకి. అయితే ఆ తర్వాత ఎవరిని అడిగారు? శ్రీజని అడిగారు. శ్రీజ చాలా క్లియర్ కట్గా నేను వెళ్ళనని చెప్పి, శ్రీజాకి ఇచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే, ఒకే ఒక డ్రెస్ ఇస్తాను నీకు, ఆ డ్రెస్ మాత్రం వేసుకుని ఉండాలి, ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయే వరకు ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళు ఇంట్లో అదే డ్రెస్లో ఉండాలని చెప్పి కండిషన్ పెట్టారు. శ్రీజ సారీ సంజన గారు నేను చేయలేనని చెప్పి కూర్చొని పోయింది. ఆ తర్వాత రీతుకి ఇచ్చారు. రీతుకి ఏమి ఇచ్చారంటే, టామ్ బాయిష్ లాగా తను ఇక్కడ దాకా హెయిర్ ఉంటుంది కదా ఆడపిల్లలకి, తనకు కూడా ఉంది, ఇక్కడ వరకు కట్ చేసుకుని టామ్ బాయిష్ హెయిర్ స్టైల్ చేసుకోవాలంటే రీతు ఏడ్ చేసింది. నిజంగా హెయిర్ కట్ చేయించుకోవడం మాత్రం నిజంగా చాలా పెద్ద త్యాగం. ఆడవాళ్ళకి, ఆడపిల్లలకి చాలామందికి చాలా ఇష్టం ఉంటుంది. నాకే పిక్చర్స్ హెయిర్ అంటే. సో ఆడవాళ్ళు అట్లా చేయించుకోవడం నిజంగా మెచ్చుకోవాలి. దాదాపు 6 నెలలు to 8 నెలల వరకు పడద్దంట అంత హెయిర్ పెరగడం. తర్వాత లోపలికి వచ్చే సంజన చెప్తుంటే విన్నాను నేను. తర్వాత సుమన్ శెట్టిని అడిగారు. అంటే 75% వచ్చింది, ఇంకో 25% వస్తే తను వచ్చేస్తుంది. ఇంకా 2 ఛాన్సెస్ ఉన్నాయి. సుమన్ శెట్టిని అడిగారు. సుమన్ శెట్టిని ఏమడిగారు అంటే, మీరు కనుక హౌస్లోంచి వెళ్ళేంత కాలం, మీరు కనుక హౌస్లోంచి వెళ్ళేంత కాలం స్మోకింగ్ చేయకుండా అంటే సంజన హౌస్లోకి వచ్చే ఛాన్స్ ఇస్తాము 25% అని చెప్పి బిగ్ బాస్ చెప్పారు. దానికి సుమన్ శెట్టి యాక్సెప్ట్ చేయాలి. రైట్ అవే నువ్వు చెప్పాడు. శ్రీజ అన్న కాసేపు ఆలోచించింది, ఇది అనుకుంది, కానీ వెంటనే నువ్వు చెప్పేశాడు సుమన్ శెట్టి. సో కూర్చొని పెట్టి లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ భరణికి ఇచ్చారు. భరణి ఫస్ట్లో వచ్చినప్పుడు ఇంట్లోకి ఒక బాక్స్ తెచ్చుకున్నాడు కదా, వాళ్ళ అమ్మగారికి సంబంధించిన లాకెట్ అని. ఆ లాకెట్ని సంబంధించి ఒక ట్రిక్కీగా ఆ లాకెట్ కనుక భరణి లోపల తీసుకెళ్ళి పెడితే ఖచ్చితంగా మేము సంజన లోపల పంపిస్తూ ఉన్నారు. మొత్తానికి భరణి వెళ్ళి పెట్టాడు. భరణియే బయటకు వెళ్ళడానికి కారణం అయ్యాడు. వన్ ఆఫ్ ద రీజన్ కింద మళ్ళీ భరణియే లోపల రావడానికి కూడా లాస్ట్ రీజన్ అయ్యి ఆఖరి 25%ని భరణి ఇచ్చి తీసుకొచ్చాడు. అంటే ఒక్కోసారి సంబంధం లేకుండా బిహేవ్ చేస్తారు బిగ్ బాస్ హౌస్లో ఉండేవాళ్ళు. ఒకసారేమో తన వల్లే బయటికి వెళ్ళింది, ఇప్పుడు అతని వల్లే లోపలికి వస్తుంది సంజన. వచ్చింది సంజన వచ్చే టైంకి వస్తుంది కాసేపట్లో అనగా బ్రేక్ ఇచ్చారు ఇక్కడ. ఈ బ్రేక్ ఇచ్చే టైంలో హరీష్ అండ్ ఇతను సుమన్ శెట్టి వీళ్ళిద్దరూ కూడా కూర్చొని డిస్కషన్ అనమాట. ఏం టాపిక్ తీసుకొచ్చాడంటే హరీష్ అక్కడ, నేను రోజు నాకున్న కొన్ని బట్టలు, లిమిటెడ్ బట్టలు బిగ్ బాస్ ఇచ్చినప్పుడు ఆ బట్టలే జాగ్రత్తగా చూసుకుంటూ హైజీన్ బాగా మెయింటైన్ చేస్తూ ఇల్లంతా వండి పెడుతున్నాను. మరి సంజన హైజీన్ మెయింటైన్ చేయట్లేదని చెప్పినప్పుడు స్టేజ్ మీద ఒకళ్ళు కూడా స్టాండ్ తీసుకోలేదు ఏంటో అంటాడు.
అదే విషయం సుమన్ శెట్టి చెప్పిన తర్వాత నాగార్జున కూడా చెప్పాడు. నాకైతే ఈ విషయంలో హరీష్ని సపోర్ట్ చేయాలనిపించింది. తను ఇంట్లో హైజీన్ మెయింటైన్ చేస్తూ ఇచ్చిన ఒక క్లాత్ అయినా నీట్గా అందరికి వండి పెడుతూ కావాల్సిన టైంలో వండి పెడుతూ ఫింగర్ కింద బాగాలైపోయినా వండి పెడుతున్నప్పుడు ఎందుకు అతను ఆ అమ్మాయిలు అన్నప్పుడు ఎందుకు స్టాండ్ తీసుకోవడం అంటే సంజన గొంతు పట్టేసుకోకలు లేదులేండి సంజన గారు పాపం ఆయన బాగానే వండుతున్నారు, ఆ పరిస్థితి బాగాలేదు అయినా కానీ హైజీన్తో మాకు వండుతున్నాడు అని ఒక్క మాట చెప్తే స్టాండ్ తీసుకొని తప్పే ఉంది. సో తీసుకోలేదు. ఆ కాసేపటికి సుమన్ శెట్టి ఈయన చెప్పిన దానికల్లా తలాడించాడు. కాసేపటికి సంజన హౌస్లోకి వచ్చింది. రీతునైతే బాగా మెచ్చుకుంది. కెప్టెన్సీ టాస్క్ అయినా గెలిచి తెచ్చుకుంటాము, కాఫీ పొడైనా ఇంకొకటి భరణి ఇచ్చేసింది వెళ్ళేటప్పుడు ఇచ్చేస్తారు, ఇట్లా ఏదో ఉంది వాళ్ళందరికీ, కానీ నువ్వెందుకు రీతు హెడ్ కట్ చేసుకున్నావు నా కోసం అని చాలా ఎమోషనల్ అయింది. తనూజాని, ఇమాన్యుయల్ని, భరణిని, రీతుని ఈ నలుగురిని కూడా వెళ్ళే లోపు నేను అస్సలు మిమ్మల్ని సతాయించను ఎప్పటికీ అని చెప్పింది. అంటే మీతో సతాయిస్తానని చాలా క్లియర్గా చెప్పింది. దాని తర్వాత ఆడియన్స్తో మాట్లాడించారు నాగార్జున. ఆడియన్స్ కూడా హౌస్లో క్యాప్టెన్సీ టాస్క్ విషయంలో డీమన్ పవన్ ఫెయిల్ అవుతున్నాడని చెప్పారు. ఆ తర్వాత శ్రీజాని, తర్వాత రాము రాథోడ్ విషయాలు, శ్రీజ ఏదైతే మొన్న ఎమోషనల్గా లేఖలు అవి వచ్చాయి కదా, ఆడియో మెసేజ్ బజర్ టాస్క్ జరిగింది కదా, అప్పుడు శ్రీజ సరిగ్గా ఇంపార్షియల్గా బిహేవ్ చేసిందని, ప్రియాకి ఫర్గా చేయలేదని చాలా అలిగేషన్స్ వచ్చాయి. దాని గురించి కూడా మాట్లాడి నాగార్జున క్లియర్ చేశాడు. ఆ తర్వాత తనుజాకి అండ్ రాము రాథోడ్కి వచ్చినటువంటి ఇష్యూ, రాము రాథోడ్ ఎక్కడోటి చెప్తాడు, కాసేపు మర్చిపోయో ఏమో నేను అలా అనలేదు అక్కడ అంటాడు. సో ఇట్లా కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు. దానివల్ల మిగతా వాళ్ళు పిచ్చ కోపం వచ్చేస్తుంది. సారీ, దాని మీద కూడా ఎక్కువ డిస్కస్ చేస్తూ నాగార్జున దాని గురించి కూడా మాట్లాడు. రామురాథుడు ఇంకొకలా అక్కడ ఒకలా మాట్లాడుతున్నావు, నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు ఏంటో చూసుకో, ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి రామురాథుడు కూడా విషయం అర్థమైంది. ఆ తర్వాత హౌస్ కంప్లీట్గా ఎక్కువ టాపిక్ తనుజ వైపు నడిచింది. ఆ తర్వాత హరీష్ని లేపారు. హరీష్ని లేపి వీళ్ళు నామినేషన్స్ రోజు మీకు గుర్తుంటే యాక్టివిటీ ఏరియాలో న్యూ టెనెంట్స్ అంటే హరీష్ అండ్ బ్యాచ్ లోపల ఉన్నప్పుడు నామినేషన్స్లో భాగంగా రీతుని, డీమన్ పవన్ని, పవన్ కళ్యాణ్ ఎవరినో మెన్షన్ చేస్తూ వెళ్ళి ముద్దలు కలిపి పెడుతూ ఉంటావు, ఇట్లాంటి లత్కూర్ పంచాయతీని నేను చేయను అన్నాడు ఆవేశంలో. సో లత్కూర్ అనే పదం తప్పు అని. అయితే అవతల అదే కాసేపటికో అంతకుముందు అతను అని మెన్షన్ చేసినప్పుడు ఆయన బదులు అతను అంది, వాడనలేదు కదా, ఆయన బదులు అతను అంది. ఆ అతను అని అంటావు, నువ్వు ఏకవచనంతో సంబోధిస్తావు అని హరీష్ ఎగిరాడు శ్రీజ మీద, ప్రియా మీద. అలాంటి వ్యక్తి లత్కూర్ అన్నాడు. ఆ లత్కూర్ అనే పదం తప్ప కాదా అనే దాని మీద చాలా డిస్కషన్ జరిగి ఆడియన్స్ పోల్ తీసుకున్నారు. ఆడియన్స్ కూడా హరీష్ది తప్పు అన్నారు. అల్టిమేట్గా అప్పటికి కూడా హరీష్ అసలు యాక్సెప్ట్ చేయట్లా. అప్పుడు ఏమంటుండంటే హరీష్, నేను అతను అనలేదు, అతను చేసే పనులు అన్నాడు. మరి నువ్వు గతంలో అన్నపూర్ణలాగా వండించాలి పెట్టాలి అన్నావు కదా, అది మనిషిని అన్నావా లేకపోతే ఆవిడ చేసే పని అన్నావా అంటే నేను మనిషినే అన్నాను అన్నాడు. మరి మనిషినే అన్నప్పుడు ఇక్కడ నువ్వు కూడా ఇక్కడ మనిషినే కదా లత్కూరు అన్నట్టు, నువ్వు అట్లా పిచ్చి పిచ్చి పనులు చేయకు అంటే అప్పుడు అంటాడు తప్పుడు పనులు చేయొద్దనండి. అంటే తప్పు ఎవరు మీరెలా డిసైడ్ చేస్తారండి అన్నాడు డీమన్ పవన్. అనగానే లేదు నేను నీట్గా నేను ఫ్రేమప్ చేసుకుంటాను, కన్ఫ్యూజ్డ్ పనులు చేయకండి లేకపోతే ఇబ్బంది పెట్టే పనులు చేయకండి ఇట్లా ఏదో చెప్పాడు. మీకు గుర్తుంటే ఆ పదం కామెంట్ చేయండి. హరీష్ అప్పుడు ఏమన్నాడు అట్లా చెప్పుకుని ఏదో కవర్ చేసి కూర్చునే ప్రయత్నం చేశాడు. అయిపోయింది. ఆడియన్స్ని కూడా అప్పుడు తర్వాత ఎప్పుడు అడిగారు ఆడియన్స్ని. ఆ ఇష్యూ అయిపోయిన తర్వాత హరీష్ని ఇంకా కూర్చోబెట్టేశారు. శ్రీజాని కూడా లేపారు మధ్యలో. శ్రీజ నువ్వు చెప్పు అక్కడ ఏం జరిగిందని ప్రియాని కూడా లేపారు. యాక్టివిటీ ఏరియాలో ఏం జరిగింది ఏంటి అట్లా వాడాడు ఆ వర్డ్స్ అవన్నీ చెప్పుకొచ్చారు. తర్వాత రీతు ఎక్కువ ఏడవడం, కడవెత్తుకొచ్చిండే కన్నెపిల్ల టైప్లో, ఎందుకు నెత్తి మీద కడవ పెట్టుకుని ఉంటావు, ఎప్పుడు ఏడుస్తూ ఉంటావు అని నాగార్జున కూడా చెప్పుకొచ్చాడు. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే తర్వాత ఆశా సైనికి వచ్చిన ఫ్లోరా సైనికి వచ్చిన ఇది ఉంటుంది కదా ఇమ్యూనిటీ, దాని గురించి అప్రిషియేట్ చేశారు. రీతు నువ్వు అంత బాధపడొద్దు, ఇట్స్ ఎవ్రీథింగ్ ఇస్ పార్ట్ ఆఫ్ గేమ్ అని ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత అంత బాగానే ఉన్నా కూడా పని కట్టుకుని హరీష్ చెయ్యెత్తి లేపి ఇందాక చెప్పే కదా సుమన్ శెట్టికి ఏం చెప్పాడు అదే ఇప్పుడు ఇక్కడ చెప్పుకోండి స్క్రీన్ మీద. నేను ఇట్లా హైజీన్తో చాలా జాగ్రత్తగా ఉన్న బట్టల్లోంచి కూడా ఒక సింగిల్ డ్రెస్ ఉన్నట్టు ఉంది హరీష్కి, అది కూడా జాగ్రత్తగా సేవ్ చేసుకుంటూ నేను చేస్తుంటే సార్ మరి ఇట్లా అందరి ముందు నన్ను కనీసం ఆవిడ అలా అన్నప్పుడు హైజీన్ మెయింటైన్ చేయట్లేదు అన్నప్పుడు స్టాండ్ కూడా తీసుకోలేదు వీళ్ళు ఎవరు అంటాడు. అది నిజంగా నేను డెఫినెట్లీ హరీష్ని సపోర్ట్ చేస్తాను అక్కడ. బట్ నాగార్జున మాత్రం లేదు, పీపుల్ గెలుచుకోవాలి, మనసులు గెలుచుకోవాలి, బిగ్ బాస్ ఈజ్ ఆల్ అబౌట్ విన్నింగ్ ద గేమ్ ఇట్లా మాట్లాడాను. ఆడియన్స్ కూడా నేను గెలుచుకున్నాను అన్నాడు హరీష్. కాంపం మునిగింది. అక్కడ ఆడియన్స్ ఉన్నారు, మీరు ఎవరన్నా హరీష్ని సపోర్ట్ చేసుకోవాలంటే చెయ్యొద్దు ఇప్పుడు కూడా లేపల. అట్లా ఆ రకంగా గట్టిగా బెండ్ తీశాడు నాగార్జున చెప్పుకోవచ్చు హరీష్ది. బట్ స్టిల్ హైజీన్ విషయంలో సంజన అన్నప్పుడు
స్టాండ్ తీసుకోనందుకు గాను వాళ్ళని డెఫినెట్లీ మనం క్రిటిసైజ్ చేయాల్సిందే. హరీష్ ఆ దృష్టిలో బాధపడడంలో తప్పులేదు. డెఫినెట్లీ ఈ దొంగలున్న జాగ్రత్త అని ఒక బోర్డు చేయించారు. ఇంట్లో ఇక మీదట ఎవరైనా దొంగతనం చేస్తే ఆ బోర్డు ఖచ్చితంగా మెడలో వేస్తామని చెప్పారు. నాగార్జున బోర్డుని కూడా తీసుకొచ్చి మరి చూపించారు దీని మీద, స్టేజ్ మీదకి. దాని తర్వాత మాజా టాస్క్, ఒక స్పాన్సర్ టాస్క్ కూడా జరిగింది. దసరా శుభాకాంక్షలను త్వరగా ఎవరు చేస్తే వాళ్ళు మాజా విన్ అవుతారని టాస్క్ ఒకటి పెట్టారు. ఆ టాస్క్లో దివ్య, ఈ రీతు, తనూజ అంటే వీళ్ళు హౌస్ ఓనర్స్కి, అంటే తనూజ అండ్ బ్యాచ్ వాళ్ళకి ఈ మాజాస్ అవి ఇచ్చి గెలిచారనమాట వాళ్ళు. సో ఇది ఈరోజు అయినటువంటి ఎపిసోడ్. మీకు ఇందులో ఏమేమి అనిపించాయి ఏంటి అనేది కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కేవలం బిగ్ బాస్ కాకుండా చాలా విషయాలు కవర్ చేస్తున్నాం. ఒకే ఒక లైక్ ఇవ్వండి. మీకు తెలిసిన వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.